ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ జట్టు ప్రస్థానం ముగిసింది. ఈ మెగా ఈవెంట్ ఆరంభంలో ఆసీస్పై 350కి పైగా పరుగులు చేసి కాస్త డిఫరెంట్ జట్టులా కనపడినప్పటికీ ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఆసీస్కి గెలుపుని మూటగట్టింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయి పరువు పోగొట్టుకున్న ఇంగ్లాండ్ చివరి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టుకి కనీస పోటీ ఇవ్వడంలో విఫలమై దారుణంగా ఈ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఈ దారుణ ఓటములకు బాధ్యత తీసుకుంటూ జోస్ బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా కూడా చేశాడు. ఇక ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఆడుతున్నంతసేపు కూడా ఆ జట్టు ఎందుకో చాలా నిరాశగా కనపడింది. ఎక్కడా గెలుపు కోసం ఆడినట్లు కనపడలేదు. ఇక సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ముగిసిన తర్వాత జోస్ బట్లర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ విధంగా ఈ మెగా టోర్నమెంట్ నుండి మా జట్టు వైదొలగడం మమ్మల్ని చాలా నిరాశకు గురిచేసింది. ఏ కెప్టెన్కి ఇది మింగుడు పడని విషయం. క్రికెట్లో గెలుపోటములు సహజమే. అయితే ఇలాంటి ప్రదర్శనలు మాత్రం ఆమోదించదగినవి కావు. జట్టుగా మేము చాలా తప్పులు చేశాం. అన్ని విభాగాల్లో మా పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేకపోయాం. ఎక్కడో మా ప్రణాళికలు సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. మా దేశానికి తిరిగి వెళ్ళాక మా తప్పులను సమీక్షించి వాటిని మేము సరిచేసుకుంటాం. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్కి చేరిన 4 జట్లకు నా శుభాకాంక్షలు. అయితే ఈ 4 జట్లలో నా వరకు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు చాలా పటిష్టంగా కనపడుతున్నాయి. ఈ 2 జట్లు ఫైనల్కి చేరతాయని నేను భావిస్తున్నాను. కాగా ఫైనల్లో కప్ గెలిచే అన్ని అర్హతలు టీమిండియాకున్నాయి. తాజాగా వారితో జరిగిన సిరీస్లో నాకు ఎదురైన అనుభవం ప్రకారం రోహిత్ సేన ఈసారి టైటిల్ గెలవాలని కసితో ఉన్నారు అని బట్లర్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.